భగవద్గీత వద్దు, జీవితం నాశనం చేసుకోవడమే ముద్దు. భగవద్గీత అంటావు, చాంటింగ్ అంటావు, ఏకాదశి ఉపవాసాలు అంటావు. ఎందుకింత చిన్న వయసులో అంత పెద్ద డెసిషన్స్ నీకు? శుభ్రంగా లైఫ్ని ఎంజాయ్ చేయకుండా? వెల్కమ్ టు బేసిక్స్ ఆఫ్ భగవద్గీత పార్ట్ 18. స్ట్రెస్, యాంగర్, ఫియర్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, అటాచ్మెంట్స్ ఇలాంటి భావాలన్నీ 60 ఇయర్స్ ముసలి వాళ్ళకి ఉండవు, 18 ఇయర్స్ ఎదిగే పిల్లలకి వస్తాయన్నమాట. అలాంటి దారుణమైన భావాలతో స్ట్రగుల్ అయ్యే ఏజ్లో చాలామంది ఫస్ట్ చూస్ చేసుకునే మార్గం మత్తు పదార్థాలు. ఆ ఏజ్లో వాళ్ళకి అవి అరికట్టాలంటే భగవద్గీత మార్గం అవుతుంది. ఇప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి భయపడి సూసైడ్ చేసుకునే ఎంతో మంది టీనేజర్స్ని మనం చూస్తున్నాం. వాళ్ళకి అది అసలు సమస్యే కాదు. అసలు అది సమస్యేనా? ఒకవేళ సమస్యలు అంతకు మించి వస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలు వాళ్ళకి ముందే తెలుసుంటే ఎటువంటి పెద్ద సమస్యలైనా సరే వాటిని తట్టుకోగలిగే శక్తిని మనకు ఎవరిస్తారు? భగవద్గీత ఇస్తుంది. కాబట్టి ఈ ఏజ్లోనే భగవద్గీత అవసరం. భక్తి అంటే జీవితాన్ని అర్థం చేసుకోవడం, ఈ ఏజ్లోనే మన యొక్క మనసుని స్థిరపరచుకోవడం. అసలు ఇలాంటివన్నీ మనకు ఎప్పుడు అవసరం? ఈ ఏజ్లోనే అవసరం. ఈ ఏజ్లోనే ఎక్కువ ఉపయోగపడతాయి. 60 ఇయర్స్ ముసలితనం వచ్చిన తర్వాత ఇవన్నిటితో మనకి అవసరం ఉండదు. ఈ ఏజ్లోనే అవన్నీ మనం తెలుసుకోవాలి అంటే భగవద్గీత ఖచ్చితంగా చదవాలి. ముసలోళ్ళలాగా కృష్ణ రామ అంటూ ఎందుకీ చాంటింగ్లు, ఎందుకీ భగవద్గీత, ఎందుకు ఇవన్నీ? ఏమైనా ఉపయోగం ఉందా దీనివల్ల? ఇలాంటి మాటలన్నీ మాయతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు మాత్రమే అంటారు. మీకు తెలీదు, మాయ చెప్పే స్వీట్ డైలాగ్స్ అనమాట అవన్నీ. వాటిని పట్టించుకొని మీరు ఇంకా భగవద్గీత చదవడం లేట్ చేస్తుంటే మీరు అదే మాయలో మునిగిపోతారు. మన శరీరానికి మాత్రమే చిన్న వయసు, ముసలి వయసు అనేది ఉంటుంది. కానీ మన ఆత్మకి పుట్టుక, చావు, వయసు అనేవి ఉండవు. కృష్ణతో మన కనెక్షన్ బాడీ కాదండి, మన సోల్తో, మన ఆత్మతో కనెక్ట్ అవుతాం. కాబట్టి ఇంకెవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. హరే కృష్ణ.